జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండగా మేడ్చల్ పోలీసులు మాల మహానాడు నాయకులను సంఘ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారని అన్నారు. తమ హక్కులను తాము అడిగితే తప్పేంటని మాల మహానాడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉద్దండపురం సత్యనారాయణ ప్రశ్నించారు. పేరుకే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, కానీ పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ పేరులో అవహేళన చేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. నామమాత్రంగానే అసెంబ్లీ, పార్లమెంట్ భవనాలకు అంబేద్కర్ పేరును పెట్టారు, కానీ ఆయన ఆలోచన విధానాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ పేరిట అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే మాల మాదిగల మధ్య ప్రభుత్వాలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ హామీని వెనక్కి తీసుకోవాలని, లేదంటే నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చినట్లుగానే రానున్న రోజుల్లో పార్లమెంట్ భవనాన్ని కూడా ముట్టడి చేసి దిగ్బంధం చేస్తామని మేడ్చల్ మాల మహానాడు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు ఉప్పరి మహేష్, మాల మహానాడు ప్రధాన కార్యదర్శి వెంకటేష్, శ్యామ్, విజయ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. అదే అంబేద్కర్ గారిని వేలన చేస్తూ ఇలా మాట్లాడుతున్నాను. పాలకులారా, ఖబర్దార్. ఈనాడు మేము అసెంబ్లీ ముట్టడికి కార్యాచరణ తీసుకున్నాం. రానున్న రోజుల్లో పార్లమెంట్ని ఇట్లా దిగ్బంధిస్తాం, పార్లమెంట్కి ఇట్లా ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మా రాష్ట్ర అధ్యక్షులను, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులను ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అయితే అరెస్ట్ చేయరో తక్షణమే వాళ్ళని విడుదల చేసి, వాళ్ళకి మేమైతే ఏ విధంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆ యొక్క అంశాలను పరిణామం తీస్తూ తప్పకుండా మాకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని ఏడల తప్పకుండా ఈ అసెంబ్లీ అయితే పార్లమెంట్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాగా మన అమిత్ షా హోంశాఖ మంత్రి గారు మనను అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడడము అది సబబు కాదు. ఒక ఇప్పుడు మాదిగకు 2 వర్గాలకు చేయడము అది చాలా బాధాకరము. మా ఎంత ప్రేమ ఉంటే దానికి ఇంకా మాకు పర్సంటేజ్ పెంచి దానిలో ఇంకా చేయలేరు, లేకపోతే మాకు బీసీ అది మనకు ఎస్సీల దానిలో కార్పొరేషన్లు తయారు చేసి మాకు ఇంకా పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఆయన మనను అంబేద్కర్ను ఒక విధంగా ఒక రాజ్యాంగం రాసిన నిర్మాత దేవుడే, మాకు అన్నం పెట్టిడు, మా భిక్ష పెట్టిడు, మాకు దేవుడే. అదేవిధంగా భావిస్తాము. మేము ఫస్ట్ దేవుళ్ళం కాదు, ఫస్ట్ ఆయన అంబేద్కర్ని వచ్చిన తర్వాతనే ఇస్తాం. కాబట్టి ఆ బీజేపీ అమిత్ షా గారు అట్లా మాట్లాడడము చాలా బాధాకరం. ఆయన అసెంబ్లీని కూడా ముట్టడించడం జరుగుతుంది. అది ఇప్పుడు మా మాలమాన జాతీయ అధ్యక్షులు కానీ ఎవరైనా అరెస్టర్లను ఇమ్మడే విడుదల చేసి ఇద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. జై మాల, జై జై మాల. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ముట్టడికి గౌరవ మా యొక్క జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి భాగంగా మేడ్చల్ పోలీసులు ముందస్తుగా మా మాల మహానాడు సంఘ సభ్యులను, నాయకులను, మండల ప్రెసిడెంట్లను, మున్సిపాలిటీ ప్రెసిడెంట్లను, జనరల్ సెక్రటరీలను అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా, ఈ యొక్క నిర్బంధాలు, ఈ యొక్క ముందస్తు అరెస్టులు దేనిలో భాగము? మా హక్కులు మా అడుగుకునే భాగ్యం మాకు లేదా తెలంగాణ రాష్ట్రంలో? నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వ అమిత్ షా గారు ఒక పార్లమెంట్ సాక్షిగా పేరుకు మాత్రం పార్లమెంటు భవనానికి అంబేద్కర్ అని పేరు పెట్టి అంబేద్కర్ గారి పేరును అవలీలన చేస్తూ ఒక మనువాదులాగా ఒక దురంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ 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 అని ఒక ఏక సంబోధిస్తూ హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. అయ్యా పాలకులారా, మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు సెక్రటరియట్కు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి పేరు ఏ విధంగా పెట్టిరో పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టడం మాత్రమే, కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క భారతదేశానికి ఏ విధంగా అయితే రాజ్యాంగం రచించిరో ఆ యొక్క నెరవేర్చే విధంగా మీ ఆలోచన లేవు. కావున పాలకులారా, మాలో మాకు చిచ్చు పెడుతూ ఎస్సీ అంటే మాలలు మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేసి మేము కొట్టుకుంటుంటూ మీ పాలకవర్గం, మీ పాలకులంతా చూస్తూ ఉన్నారు. మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. మా విభజనను చేసి ఏబిసిడి వర్గీకరణ చేస్తామంటున్నారు. మీరు ఫస్ట్ మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా పార్లమెంట్లో కానీ మన యొక్క అసెంబ్లీలో కానీ
మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగాన్ని గౌరవించి ఆ రాజ్యాంగంలో ఉన్న ఏ అయితే ఆర్టికల్స్ ఉన్నాయో పొందుపరిచి ప్రతి వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏ విధంగా అయితే అలా రిజర్వేషన్ ఉన్నాయో తప్పకుండా అవి నెరవేర్చి మా యొక్క బావు కోసం మీరు పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి చదువుకోండి రాజ్యాంగాన్ని, ఏ వర్గానికి ఎంత మనం లబ్ధి చెందాలి, ఏ వర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి క్లుప్తంగా ఆనాడు 75 కిందనే పొందుపరచడం జరిగింది.